హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఛానల్స్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయడమో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, టమాటో, కొరియాండర్, ఆయిల్, చిల్లీ పౌడర్, గార్లిక్ అండ్ జింజర్, పచ్చిమిర్చి, సాల్ట్, పుదీనా ఆకులు, చికెన్, పెరుగు, బియ్యం అండ్ బిర్యానీ మసాలాస్. ఇక ప్రాసెస్ మొదలెడదాం. ముందుగా అల్లం తెల్లగడ్డని బాగా ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. తెల్లగడ్డ పొట్టు తీయకపోయినా పర్లేదు. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ పట్టా, లవంగం, అనాస పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని ఒక 1 minute సాట్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా అండ్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 వేసుకుంటే చాలు. అది కూడా ఒక 2 minutes సాట్ చేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దీన్ని కూడా కొంచెంసేపు సాట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని కొంచెంసేపు దాన్ని సాట్ చేసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. మేమైతే కేజీ చికెన్ తీసుకున్నాము. పీసెస్ కొంచెం మీడియం సైజులో ఉంటే అన్నంలో బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఆ చికెన్ అంతా మసాలాకు బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మిగిలిన ఆ పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలకి పట్టేంత తగినంత ఉప్పు అండ్ తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కారం ఉప్పు అని చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక 5 to 10 minutes అలానే ఉంచేయాలి. ఈ చికెన్ ఒక కవర్ చేసేసి ప్లేట్తో. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ వరకు రావాలి. ఇప్పుడు రైస్కి సరిపడే అంత నీళ్లు పోసుకోవాలి. సో కేజీ చికెన్కి మేము 1/4 kg రైస్ తీసుకున్నాము. సో 1 glass ఆఫ్ రైస్కి 2 glass ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత వాష్ చేసుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకొని ఇక ప్లేట్ పెట్టి మూసేయాలి. రైస్ సగం ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్
చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దమ్కి పెట్టేయాలి. ఇక వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. ఇక ప్లేట్లో వడ్డించుకునేసాను. కొద్దిగా రైస్ అండ్ చికెన్ బాగా ఉడికింది అండ్ నాటుకోడి పులుసు అండ్ రైతా. ఇంకా టేస్ట్ చేయడమే. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.